నమస్కారం జే న్యూస్ కు స్వాగతం నేను కిరణ్ ముందుగా ప్రధానాంశాలు ఆర్టీసీ కార్మికులకు 43% వేతన సవరణ జరపాలి కృష్ణా జిల్లా విజయవాడలో యూనియన్ల డిమాండ్ అమరావతిలో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు బుద్ధ జయంతిని ఘనంగా ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ 9 కోట్లు విలువ చేసే 160 దొంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి నిరసన దీక్షా శిబిరంలో సినీ నటుడు శివాజీ పిలుపు ఇక వివరాలకు వెళితే ఆర్టీసీలో సమ్మె సైరన్ మురిగింది కృష్ణా జిల్లా విజయవాడలో ఆర్టీసీ యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా 43% వేతన సవరణ జరిపినట్లు ఆర్టీసీ కార్మికులకు కూడా వేతన సవరణ జరపాలని డిమాండ్ చేశారు సిద్ధం సిద్ధమైన పే స్కేల్స్ వెంటనే ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు 1/4/2013 నుంచి వేతన సవరణ జరపాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే వేతన సవరణ 2 సంవత్సరాలుగా జాప్యం జరుగుతూ ఉన్నది. ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇప్పిస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశాం. దాంట్లో భాగంగానే మరి జనవరి 26వ తారీఖు 2014న మరి ప్రభుత్వం జరిగినటువంటి చర్చల్లో భాగంగా 27% ప్రభుత్వ ఉద్యోగస్తులు సమానంగా ఇప్పించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి 2015 మరి ఫిబ్రవరి 5వ తారీఖు నాడు తెలంగాణ ప్రభుత్వంలో, ఫిబ్రవరి 9వ తారీఖు నాడు ఆంధ్ర ప్రభుత్వం కూడా 43% ఫిట్మెంట్ ప్రకటించిన తర్వాత 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు కూడా 43% లక్ష్యంగా ఉన్నది. కాబట్టి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన గుంటూరు జిల్లా అమరావతిలో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు జరిగాయి 2559వ బుద్ధ జయంతి ఉత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా ప్రారంభించింది. ఈ ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, బౌద్ధ భిక్షువులు తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భగవతో మల్లికార్జున గారు బుద్ధ జయంతిని జరుపుకోవడం చాలా పండుగ వాతావరణం మన అమరావతిలో కనబడుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పండుగలో నేను కూడా పాల్పంచుకున్నందుకు. అదే విధంగా దీన్ని అమరావతిని టూరిజం స్పాట్ గా కూడా త్వరలో డెవలప్ చేయబోతున్నారు. ఇది అమరావతి ధరణకోటలో ఉన్న కళాఖండాలని ఇందాక పెద్దలు గౌరవనీయులు, ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు నేను గౌరవనీయులు అని ప్రత్యేకంగా సంబోధిస్తున్నానంటే ఒక పని మీద శ్రద్ధ ఉండాలి, సపోర్ట్ ఏ విధంగా తీసుకుందామని. సో ఒకరోజు ఏదైనా ఒక రోజు విత్తనం వేస్తేనే అది మొక్క అవుతుంది, తర్వాత చెట్టు అవుతుంది, తర్వాత ఫలాలను ఇస్తుంది. ఈరోజు ఒకసారిగా మనం గమనిస్తే కృష్ణా జిల్లా విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన బాటపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ ఏజెంట్లు, డిపాజిట్దారులు స్వరాజ్య మైదానం వద్ద ధర్నా నిర్వహించారు. బందరు రోడ్డుపై ర్యాలీగా బయలుదేరిన బాధితులను అనుమతులు లేని కారణంగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బాధితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సంస్థ ఆస్తులను అమ్మి బాధితులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఇంద్రపాలెం, స్వామినగర్ కు చెందిన గ్రామస్తులు సెల్ టవర్ నిర్మాణంపై సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సెల్ టవర్ వల్ల ప్రజలకు హాని కలిగించే రేడియేషన్ ఉండడంతో జనావాసాల మధ్య కాకుండా ఊరి బయట నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. సావిత్రి, నేను ఐదుల రాష్ట్ర నాయకుడు. ఈరోజు రిలయన్స్ వాళ్ళు 4G టవర్స్
ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి రూరల్ అన్ని గ్రామాల్లో కూడా వేయటం మొదలుపెట్టారు. ప్రతి చోట కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తుంటే వందలాది మంది పోలీసులను తీసుకొచ్చేసి ప్రజల్ని అణిచేసి ప్రజల మీద లాఠీ చార్జ్ చేసి ఆ రకంగా సెల్ టవర్లని కట్టుకోవడం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడ పాలక వర్గాలు ఉన్న చోట్లయితే తీర్మానం చేసి పాలక వర్గాలు మాకు వద్దు అని చెప్పేసి తీర్మానం చేసి ఇస్తున్నారు. పాలక వర్గాలు లేని చోట్ల ఈవోలు స్పందించడం కూడా ఉండటం లేదు. మీరు ఊరు బయట వేసుకోండి, ఆ రకంగా పర్మిషన్ ఇవ్వండి, గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఎక్కడైతే వేయమని ప్రజలు కోరుతారో అక్కడ వేసుకోండి, కానీ గ్రామ మధ్యలో మాత్రం వేయొద్దు అని చెప్పేసి మేము అఖిలపక్షంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. రాను రాను మనుషులు జంతువుల కంటే క్రూర మృగాలుగా తయారవుతున్నారు. మహిళలు బాలికల కోసం ఎన్ని ప్రత్యేక చట్టాలు తెచ్చినా వారిపై దాడులు, లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా పాలవాయి గ్రామంలో ఓ మైనర్ బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అనంతపురం జిల్లా పాలవాయి గ్రామంలో భవానీ అనే 12 సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన రాము లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో భయపడిన చిన్నారి కనీసం తన తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పలేదు. అయితే బాలికకు తీవ్ర అనారోగ్య పరిస్థితి తలెత్తడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచారు. తమిళనాడు రాష్ట్రం నుండి చిత్తూరు జిల్లా కుప్పం మీదుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 10 లారీలను సీజ్ చేసినట్లు కుప్పం ఎస్ఐ వెంకట చిన్న తెలిపారు. దాదాపు 2 నెలలుగా ఈ అక్రమ రవాణా జోరందుకుందని, అదే స్థాయిలో మామూళ్లు కూడా అధికారులకు అందుతున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తుండటం విశేషం. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు మల్లానూరు విలేజ్కి వెళ్తే ఆ విలేజ్ వద్ద దగ్గర ఒక 10 లారీలు తిరుచి నుండి కర్ణాటకకి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ శాండ్ అనేది అక్కడ నుంచి మామూలుగా జనరల్గా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంట. దానికి సంబంధించిన సమాచారం వస్తే దాని మీద అక్కడికి వెళ్తే అక్కడ 10 లారీలు ఉంటే వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని సీజ్ చేసేసి ప్రస్తుతం కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వాటి యొక్క డాక్యుమెంట్స్, వాటి యొక్క ఏమేమి వాళ్ళ దగ్గర పర్మిట్స్ ఉన్నాయి, వాటి టన్నేజెస్ మొత్తం ఒకసారి వెరిఫై చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మేము వాటిని ఫార్వర్డ్ చేసి దాని మీద ఒక నెసరీ యాక్షన్ తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస తిరుకళ్యాణ మహోత్సవాలు నిత్య కళ్యాణ వేదికలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో అశ్వవాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిపించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పరవశంతో పులకించిపోయారు. గోవిందనామ ప్రియుడు భక్తవత్సలుడగు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధిలో వేద ఘోషాలతో ద్వారకా తిరుమల మారుమ్రోగింది. దేవాది దేవుడు ద్వారకా తిరుమలేశుడి ఆసీనుడై 4 వేదాల పండితులు వేదాధృతితో ఆ వెంకన్నను స్మరిస్తుంటే వచ్చిన భక్తులు ఆనంద డోలకాలలో మునిగిపోయారు. రైతులకు అండగా ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంటుందని, అందరికీ అండగా కోర్టులున్నాయని, న్యాయం ఎప్పుడు గెలుస్తుందని, అందుకే రైతులు వేసిన పిటిషన్లకు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ ఇది చంద్రబాబు రియల్ ఎస్టేట్ గా మారిందని, చట్టాలను సైతం ప్రభుత్వం తుంగలోకి తోసేసిందని ఆయన అన్నారు. In accordance with the 4 weeks from the date of receipt of టీకాణ చట్టం లొసుగులు ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిందని, సారవంతమైన భూముల్ని మీరు చెప్పినట్లుగానే స్వచ్ఛంద పూలింగ్లోనే భాగంగా మీరు పెట్టినటువంటి చట్టాన్ని గౌరవిస్తూ మేము మా అబ్జెక్షన్స్ని 9.2 ఫారం ద్వారా తెలియజేశాము. అయితే ఆ చట్టంలో సెక్షన్ 6, 7 ప్రకారం 15 రోజుల లోపల 9.2 ఇచ్చిన రైతన్నల్ని మీరు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నుంచి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జి పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు అధ్యక్షుడు కారం శివాజీ పిలుపు మేరకు తడారి శివ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు శివాజీ చేస్తున్న దీక్షకు తమ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మాట తప్పొద్దు మాట తప్పొద్దు మాట తప్పొద్దు 3వ తారీఖుని ఉదయం సినీ నటుడు శివాజీ గారు గుంటూరులో ప్రత్యేక హోదా గురించి నిరాహారదీక్ష చేస్తున్న సందర్భంగా మాలమాడు తరపుని జాతీయ అధ్యక్షుడు కారం శివాజీ గారి ఆధ్వర్యంలో మాలమాడు తరపుని తిరగట శివ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడలో ప్రత్యేక ధర్నా ప్రారంభించాం. ఈ ధర్నాకి నేను కూడా మద్దతు తెలపడానికి మన 3వ తారీఖున ఈస్ట్ గోదావరి నుంచి నేను గుంటూరు వెళ్ళడం జరిగింది. 2 రోజుల పాటు నేను అక్కడే ఉన్నాను. ఈ ప్రత్యేక హోదా ఇవ్వడంలో ప్రభుత్వం చాలా విఫలమైంది. దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ మనకు రాబోయే పరిశ్రమలు ఇంకా తదితర కంపెనీలు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని తక్షణమే ప్రభుత్వం సరి తీసుకోవాలి. పార్లమెంట్లో కూడా ఎంపీలు కూడా తక్షణమే ప్రవేశపెట్టాలి. దీన్ని ప్రవేశపెట్టిన పక్షంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట కడప ప్రధాన రహదారిపై పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 9 కోట్లు విలువ చేసే 160 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కూలీలను సరఫరా చేసే మేస్త్రితో పాటు 4 కూలీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి టాటా పికప్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు. దగ్గర మంచి సెల్ ఉన్నాయి. మన దగ్గర కొంచెం ఈరోజు మనం కడప జిల్లా ఒక మేజర్ అరెస్ట్ మరియు రికవరీ చేయడం జరిగింది. ఈరోజు పొద్దున మనమే వెహికల్ చెకింగ్ టైంలో ఒక బండి ఆపిస్తాం. ఇది బండిలో మనకు ఒక చాలా ఇంపార్టెంట్ రెడ్ శాండర్ ఇంటర్నేషనల్ రెడ్ శాండర్ స్మగ్లర్ బొడెటి వెంకటరమణ దొరికింది. దాంతోపాటు ఒక మేస్త్రి 4 కూలీ టోటల్ 6 మెంబర్స్ మనకు దొరికింది. మనమే ఇంటర్రోగేట్ చేస్తే ఇది బండిలో మనకు 60 రెడ్ సెంటర్ లాక్ దొరికింది. ఇంకా ఫర్దర్ ఇంటర్రోగేషన్ చేసినప్పుడు ఇంకా ఒక పెద్ద డంప్ మనకు దొరికింది. డంప్ లో ఇంకా 100 మంది లాగ్స్ ఉన్నాయి. టోటల్ రికవరీ 160 రెడ్ సెంటర్ లాక్. టోటల్ మెజరింగ్ వెయిట్ 4.5 టన్స్. తన భర్త మరణ ధృవీకరణ పత్రం ఇప్పించమని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన అనంతలక్ష్మి అనే మహిళ ఆర్డీఓను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో తమ గోడును వెల్లడించింది. మరి ప్రభుత్వం ఊరికినే తీసుకుంటా ఉందో లేకపోతే కూర్చుని లంచాలు తీసుకుని అర్థం ఉన్నదండి. 45 రోజులు జరిగిన తర్వాత జూలై 18 యాక్సిడెంట్ అయిందండి. నందమూరి గారు వెళ్తుంటే నందమూరికి వెళ్ళి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇంక ఇతను బతకడం అన్నట్టుగా తెలిస్తే మరి ఇంటికి తీసుకొచ్చానండి. తర్వాత 19వ తారీఖుని జూలై 19వ తారీఖున చనిపోయాడండి. తర్వాత పోస్ట్ మార్టం తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అన్ని ఇంటికాడ అవన్నీ చేశారు, దానిపరి చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్తారు కదండి, సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎన్నిసార్లు తిరిగినా దానికి సమాధానం చెప్పట్లేదంట. ఆయన ఇమ్మని అడిగారు, మా మధ్య గారు తిరిగారు, మేము తిరిగాం, అన్న తిరిగి చాలా తిరిగామంట. దానికి సమాధానం లేదు. అన్నీ ఉన్నా సరే జస్ట్ సర్టిఫికేట్ బాధగా ఉందండి. బతుకున్నట్టుగా చేస్తున్నారండి వీళ్ళు. మరి ఇంకేం చేస్తే అవుతుందో నాకు తెలియలేదండి. 45 రోజులు అయిన తర్వాత సమాధానం చెప్పేమన్నట్టుగా చెప్పారు. 45 రోజులు జరిగిన తర్వాత జరగదన్నారండి మొన్న. మరి ఆడవాడి మరి ఎవరో తెలియదు నాకు. నేను పెద్దగా చదువుకోవాలా అన్నా మరి ఇస్తే చెప్తారేమో అండి. మరి అంతేనండి. మరి ఆ కాస్త స్తోమత నాకు లేదండి. నాకు ఇల్లు కూడా లేదండి. నిజాకారంగా ఉన్నాను. నేను అక్కడ పొట్ట కొట్టి బతుకుతున్నానండి.
జీవితానికి అర్థం లేకుండా ఉందండి. ఏదో మీ అందరి దయబట్టి సర్టిఫికెట్ నిత్యం బాగుంటుంది అనుకుంటున్నానండి. నాకు 2 పిల్లలండి, చిన్న వాళ్ళు. లోపు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఇది ప్రజావాణికి వచ్చింది. ప్రజావాణికి వచ్చిన దాని ప్రకారం సెక్రటరీ గారికి ఇన్ఫర్మేషన్, అలాగే వారి డెత్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి ఇష్యూ చేయడం జరిగింది. అప్పటికే 21 రోజులు దాటినట్లుగా వారు తెలియజేశారు భుజంగరావు గారు. దీనికి సంబంధించి 21 రోజులు దాటడానికి, అంటే అప్లికేషన్ ఇచ్చినప్పటికీ కూడా 21 రోజులు రిజిస్టర్ చేయకపోవడంతో విచారణకు ఆదేశించడం జరిగింది. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో శ్రీ మత్సుందరవల్లి క్షీర భావనారాయణ స్వామి 1422వ బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా స్వామివారిని అశేష భక్తవాహిని మధ్య రథోత్సవం నిర్వహించారు. నమస్కారం అండి. బాపట్ల వేంచేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమైనాయి. 26 నుండి నిన్నటి వరకు స్వామివారికి యొక్క ఊరేగింపులు, స్వామివారికి ఉత్సవాలు జరిగినాయండి. ఈరోజు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం జరిగింది. అదేవిధంగా స్వామివారి రథోత్సవం ఈరోజు 1422వ రథోత్సవము ఇప్పుడు ప్రారంభమవుతుందండి. ఈ రథోత్సవానికి పట్టణంలో ఉన్నటువంటి భక్తులు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు గ్రామాల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూసి పులకించారు. ఈ సందర్భంగా కళ్యాణంలో పాల్గొన్న భక్తులంతా స్వామివారి దీవెనలు పొందారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సినీ నటుడు శివాజీ కోరారు. గుంటూరు నగర కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రత్యేక హోదా కొరకు ఆయన చేస్తున్న నిరసన దీక్షా శిబిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ బీహార్లో ఎన్నికలు వస్తున్నాయని 1,00,000 కోట్లు ప్రకటించిన కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదాపై మాత్రం నానుస్తుందని ఆయన విమర్శించారు. తెలుగు విద్యార్థుల జీవితాలు అంధకారంలో పడకుండా, నిరుద్యోగుల జీవితాలు రోడ్డు మీద పడకుండా, ప్రత్యేక హోదా ఇస్తానన్న 2 పార్టీల హామీలను అధికారికంగా పొందడం కోసం ఈ రోజున మేము చేస్తున్న ప్రయత్నం ఇది. ఇదేదో శివాజీ ఒక్కడివి సొంతం కాదు. ప్రత్యేక హోదా అనేది యావత్తు జాతి హక్కు. ఇది మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి తల్లి తండ్రికి పార్టీలు కులాలు వదిలేయండి దయచేసి. ఎలక్షన్ అప్పుడు అందరినీ పట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ ఈ సమయంలో మనందరి లక్ష్యం తెలుగు జాతి, రాబోయే తరాలు. వాళ్ళ కోసం చేస్తున్న ఈ పోరాటానికి టీవీలు చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రి మద్దతు కావాలి. నాకు కావాలనుకుంటే, నాకు రాజకీయ ఉద్దేశాలుంటే నేను ఏదో ఒక రాజకీయ పదవి పొందేవాడిని. ప్రతి వాళ్ళు ప్రశ్నించండి, ప్రతి వాళ్ళు అడగండి. మాట ఇచ్చారు మనకి. బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయని 1,00,000 కోట్లు ప్రకటించారే,
ఒక ఫెయిలర్ ఇచ్చారు, మీరు అఫీషియల్గా చేశారో లేదు తెలియదు. అటువంటిది ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసింది? 13 జిల్లాలు అంతకన్నా దుర్భరంగా తయారవుతాయి మీరు కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే. మా లక్ష్యం ప్రత్యేక హోదా. ఇది మా భవిష్యత్తు, ఈ ప్రాంతం భవిష్యత్తు, ఆంధ్ర ప్రజల భవిష్యత్తు ఉంది, రాబోయే తరాల భవిష్యత్తు ఉంది, విద్యార్థుల భవిష్యత్తు ఉంది. ఇందులో బాబు వస్తే జాబ్ వస్తుంది అనే పదానికి అర్థం ఏంటి? ఉంటాను మీరు ఇక్కడి నుంచి పంపిస్తే సెల్ టవర్ ఎక్కుతా, అక్కడి నుంచి కూడా పంపిస్తే రైల్వే ట్రాక్ మీద పడుకుంటా, లేదంటే బస్ స్టాండ్లో ఎదురుగా కూర్చుంటా. నేను వాళ్ళు తినకపోయినా కూడా మాట రాకపోతున్నా సరే ఐ డోంట్ కేర్. వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగరంలోని ఓ ఇంటి వద్ద ఆడుకుంటున్న యశ్వంత్ అనే 6 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. యశ్వంత్ తండ్రి మల్లికార్జునరావు ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబులు మళ్ళీ నువ్వే వేయాలని చెప్తానా? పక్కన ఏడన్నారా చెన్నై రూట్లో పోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామ పిఎస్సిఎస్ కార్యనిర్వహణాధికారిని ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకు గురిచేసిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని కోరుతూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి 5 లక్షలు, 2 ఎకరాల భూమి, పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దళితులపై తడుతున్న దాడులను ప్రాణాలు తీయటానికే ఈ అగ్రవర్ణ అహంకారంగా ఉన్నటువంటి అగ్రవర్ణ ఎమ్మెల్యేలు తయారయ్యారు. వాళ్ళల్లో ఈ యొక్క పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ మేవన్ మొదటి ముద్దాయి. నరేంద్ర కుమార్ ని అరెస్ట్ చేసేంత వరకు నరేంద్ర కుమార్ తో పాటు ఉన్నటువంటి ముద్దాయిల్ని ఆ ఇంటికెళ్ళి ఇదిగో ఈ మీద వార్త రాస్తున్నాము, ఈ వార్త రాయకుండా ఉండాలంటే నువ్వు డబ్బులు ఇవ్వాలి, నువ్వు డబ్బులు ఇస్తే నీ వార్త ఆపుతాము, లేకుంటే మేము ఆపము, నువ్వు నీ వార్త రిలీజ్ చేస్తావని చెప్పి డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఆ విలేకరులు కూడా ఉన్నారు. అందులో పొద్దుపరిచి పెట్టే ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు ఈ రోజు దహనకాండం జరగవచ్చు, ఈ రోజు భూస్థాపితం జరగవచ్చు శవం. కానీ అంబేద్కర్ గారి స్ఫూర్తి మాత్రం భూస్థాపితం కాదు. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చేయుత మాత్రం మాకు ఈ సమాజం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ఆర్టీసీ కార్మికులకు 43% వేతన సవరణ జరపాలి. కృష్ణా జిల్లా విజయవాడలో యూనియన్ల డిమాండ్. అమరావతిలో ఘనంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు. బుద్ధ జయంతిని ఘనంగా ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం. కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్. 9 కోట్లు విలువ చేసే 160 దొంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. నిరసన దీక్షా శిబిరంలో సినీ నటుడు శివాజీ పిలుపు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి జీ న్యూస్. ఇది ప్రజాగళ.